పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యం బ్యాగులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గత 2 రోజులుగా పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం స్థానిక శివాజీ చౌక్లోని రజిత కిరాణా దుకాణంలో 100 బ్యాగులు, గోదాంలో 200 బ్యాగులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వడంతో అక్రమంగా అమ్ముకుంటున్నారని తమకు సమాచారం అందించినట్లు DCSO వాజిద్ అలీ తెలిపారు. రేషన్ బియ్యం అమ్మితే లబ్ధిదారుల కార్డులు రద్దు చేస్తామన్నారు. మార్కెట్లో అనుమానం రాకుండా లబ్ధిదారుల నుండి ఖరీదు చేసే బ్యాగుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా గోదాం ఏర్పాటు చేసి యంత్రాలను సైతం అందుబాటులో ఉంచుకున్నట్లుగా గుర్తించామన్నారు. అక్రమ వ్యాపారం చేసే వారిపై సమగ్ర విచారణ చేపడతామని హెచ్చరించారు. కాలంలో జనాలకి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ తరఫు నుంచి 3 months ఒకేసారి సన్న రకం ఇచ్చారు. ఇది కొంచెం మిస్యూజ్ చేసుకుంటూ జనాలకి యూటిలైజ్ చేసుకోకుండా కొందరు బెనిఫిషరీస్ మిస్యూజ్ చేస్తూ కిరాణా షాప్లో రజిత అని ఇక్కడ శివాజీ చౌక్ దగ్గర షాప్లో అమ్మారు. అది టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు 3-4 days నుంచి మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ రేట్ జరిగింది. ఈరోజు సుమారు 300 bags దాకా సీజ్ చేయడం జరిగింది జాయింట్ యాక్స్ ఆపరేషన్లో. నా రిక్వెస్ట్ జనాలతో ఏమిటంటే, మీరు నిజంగా యూటిలైజ్ చేస్తుంటే బియ్యం తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద crores of rupees సబ్సిడీ భరిస్తుంది మీ మంచి కొరకే. ప్లస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా షేర్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి అయినా, సివిల్ డిపార్ట్మెంట్కి అయినా, సివిల్ సప్లైస్ వాళ్ళకైనా అప్డేట్ చేయండి. కాలంలో జనాలకి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ తరఫు నుంచి 3 months ఒకేసారి సన్న రకం ఇచ్చారు. ఇది కొంచెం మిస్యూజ్ చేసుకోండి.